నమస్తే మిత్రులారా, ఇప్పటి వరకు చాలా మంది ఆస్పిరెంట్స్ టెట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారండి. మన ఆస్పిరెంట్స్ కూడా చాలా మంది సార్ నేను ఇట్లా టైం సరిపోలేదు సార్ నాకు అని చెప్తున్నారు. సార్ కొద్దిగా నాకు టైం ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువ మార్కులు వచ్చేటివి సార్ అని ఇట్లా బాధపడుతున్నటువంటి సందర్భాలు చూసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను నేను. ఎందుకంటే నెక్స్ట్ టెట్ ఎగ్జామ్ రాయబోయేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని టిప్స్ టైం వేస్ట్ కాకుండా ఫటాఫట్గా ఒక 2-3 టిప్స్ అయితే మీకు చెప్పదలుచుకున్నాను. అవి మాత్రం తప్పకుండా పాటించడానికి ప్రయత్నం అయితే చేయండి. వీలైతే మన ఛానల్ని మీరు తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేయండి. అదేవిధంగా తప్పకుండా లైక్ చేస్తారని, అదే రకంగా వీలైతే మన యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ మెటీరియల్, ఫ్రీ క్లాసెస్ కూడా అందించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అయితే మెయిన్గా టెట్ ఎగ్జామ్ రాయడానికి పోతూ ఉన్నప్పుడు నేను మొత్తం సిలబస్ చదివిన అనే ఫీల్ తోటి నువ్వు వెళ్ళాలి. ఒక 80%, 70% చదివింటాం మనం. ఆ 20%, 30% మనసులో పెట్టుకొని ఉన్నటువంటి సబ్జెక్ట్ను కూడా మర్చిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంది. కాబట్టి కాన్ఫిడెన్స్గా నేను చెయ్యగలుగుతా అనేటువంటిది నీపైన నువ్వు నమ్మకంతో ప్రశాంతంగా అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం అయితే చెయ్యాలి. అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ కంప్యూటర్ ముందర కూర్చున్న తర్వాత మనకు వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మనకు ఒకవేళ ఇంగ్లీష్ బాగా వస్తే ఫస్ట్ ఇంగ్లీష్ చేయండి, ఒకవేళ మీకు సోషల్ బాగా వస్తే ఫస్ట్ సోషల్ చేయండి, ఒకవేళ మీకు తెలుగు బాగా వచ్చుంటే తెలుగు చేయండి. ఆ రకంగా ప్రిపరేషన్ అనేటువంటిది ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మీకు బాగా వచ్చేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని ఫస్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు వెళ్ళాము కంప్యూటర్ ముందర కూర్చున్నాము, మనకు వచ్చినటువంటి ఆ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ మనము సైకాలజీ వచ్చింది అనుకోండి, సైకాలజీలో కొద్దిగా మనం వీక్, కానీ మనకు ఇంగ్లీష్ బాగా వచ్చు. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇంగ్లీష్లోకి వెళ్ళాలి. కానీ అక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఏది వచ్చింది? సైకాలజీ వచ్చింది. ఇంకా సైకాలజీ చేసుకుంటూ పోతాం. ఫస్ట్ ఆ సైకాలజీ చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అనేటువంటిది అవుతుంది. అలా చేసి సమయాన్ని కోల్పోయి, సమయం సరిపోక, టైం మేనేజ్మెంట్ సరిగా చేసుకోలేక మార్కులు కోల్పోతున్నటువంటి మన ఆస్పిరెంట్స్కు మరొక సూచన చేస్తున్నాను. నీ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ సైకాలజీ వచ్చిందనుకోండి, సైకాలజీలో మనకు 30 మార్కులు కాబట్టి ఆ 30 మార్కుల తర్వాత వచ్చేటువంటి సబ్జెక్ట్ ఏదనేటువంటిది క్లిక్ చేసుకోండి. ఆ రకంగా మనం చేసుకుంటే 1 నిమిషం అనేటువంటిది పోవచ్చేమో, కానీ ఏ సబ్జెక్టు ఏ క్వశ్చన్ నుంచి ప్రారంభం అవుతుంది అనేటువంటి ఒక్కసారి రఫ్ పేపర్ ఇస్తారు మనకు, అక్కడ రాసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మిత్రమా. దాని ఆధారంగా మనము టైం సేవ్ చేసుకోవచ్చు. మనకు ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టం ఉంటుందో అందులో మంచి మార్కులు సాధించడానికి, స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ టిప్. అదే రకంగా మనము క్వశ్చన్స్ చేస్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మనకు ఒక ఆన్సర్ రాదనుకోండి, ఆ ఆన్సర్ కోసం అక్కడనే ఆలోచించొద్దు. ఒకవేళ ఆన్సర్ చేయడానికి ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు టైం పట్టేటువంటి క్వశ్చన్లు ఏమన్నా ఉన్నాయనుకోండి, దానికోసం అక్కడనే మనము ఉండొద్దు. దాన్ని స్కిప్ చేసి తప్పకుండా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్లు కూడా చదివి మనకు వచ్చినటువంటి క్వశ్చన్లను ఆన్సర్ చేయడం అనేటువంటిది ఫస్ట్ చేయాల్సినటువంటి పని. కాబట్టి ఈ రెండో టిక్ ఏంటంటే, తప్పకుండా అన్ని క్వశ్చన్లు చదవండి. మీకు దాదాపుగా 120 క్వశ్చన్లు వచ్చాయనుకోండి, ఆ 120 క్వశ్చన్లు మీరు చేసిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఒక 30 క్వశ్చన్లు, ఆ 30 క్వశ్చన్లకు తర్వాత టైం తీసుకొని చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మనకు రాని క్వశ్చన్లకు టైం వేస్ట్ చేసుకొని ఉన్న క్వశ్చన్లు టైం లేక వదిలిపెడితే మార్కులు కోల్పోతున్నాం మిత్రమా. చాలా జాగ్రత్తగా ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ చేసుకోవడం అనేటువంటిది అవసరము. ఇంకా చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే, టైం వేస్ట్ కావడానికి ఉన్నటువంటి అవకాశాలను స్కిప్ చేస్తూ ఉండాలండి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క టెక్నిక్స్ అనేటువంటిది తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి. మనకు రానప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటిది ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకు ఒక 20% మనం చదువుకోకుండా పోయాము. మనం చదువుకోకుండా పోయినప్పుడు మన క్వశ్చన్స్ ఎలా చెయ్యాలనేటువంటిది నేను ఒక 8 టిప్స్ అయితే చెప్పడం అనేటువంటి జరిగింది ఇంతకుముందు. ఆ వీడియో చూడండి. దాంట్లో తప్పకుండా మీకు ఒక 20 క్వశ్చన్స్కో 30 క్వశ్చన్స్కో ఆ రకంగా చేస్తే దాదాపుగా మనకు ఎన్నో మార్కులు మనకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా చివరిగా చూసినట్లయితే టైం సరిపోలేదని క్వశ్చన్ వదిలిపెట్టి రావడం అనేటువంటిది ఒక రకమైనటువంటి టైం మేనేజ్మెంట్ లేకపోవడమే. కాబట్టి మైనస్ మార్కులు లేవు కాబట్టి, నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ప్రతి క్వశ్చన్ను కూడా తప్పకుండా మనం ఏదో ఒక ఆప్షన్ అయితే పెట్టాల్సినటువంటి సందర్భం అయితే ఉంటుంది. అది కంప్యూటర్ కాబట్టి టైం అయిపోతుంది అనేటువంటి చూసుకోవాలి. అక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది, మనకు సెకండ్లు పడుతూ ఉంటుంది. దాన్ని చూసుకొని తప్పకుండా ఇంకా 10 క్వశ్చన్లు ఉన్నాయి, 1 మినిట్ ఉందనుకోండి, చదవలేము మనం. అప్పుడు తెలిసినటువంటి సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఏదో ఒకటి అయితే అన్నిటికీ పెడితే కనీసం 1-2 మనము పెట్టిన కరెక్ట్ అయినా కానీ మార్కులు అనేటువంటిది వస్తాయి. కాబట్టి ఈ టిప్స్ అండ్ టిప్స్ అనేటువంటిది ఎగ్జామ్లో తప్పకుండా పాటించి తప్పకుండా టైంను కొద్దిగా సేవ్ చేసుకొని
మంచి మార్కులు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాయడానికి పోతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ పని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా తప్పకుండా 100% మీరు మంచి మార్కులు స్కోర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్. రాసినటువంటి వాళ్ళకి తప్పకుండా మంచి మార్కులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వీలైతే మన ఛానల్ని లైక్ చేసుకోండి, వీలైతే మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్.